నిరుద్యోగుల జీవితాలతో ప్రతిపక్షాలు ఆటలాడొద్దని సూచించారు మంత్రి సీతక్క. ఈ మేరకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 9.5 ఏళ్లుగా నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ఇప్పుడు పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేం లేదని, అభ్యర్థులే నష్టపోతారని అన్నారు. 10 ఏళ్లుగా లక్షలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకున్న వారు ఆగమవుతారని సూచించారు. పెంచిన ఏజ్ లిమిట్ కూడా పోతుందని అన్నారు. ఉపాధ్యాయులు లేక విద్యార్థులకు ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఏళ్ల తరబడి భర్తీలు లేక పలు శాఖల్లో సేవలు ఇబ్బందిగా మారాయన్నారు. అందుకే యుద్ధ ప్రాతిపదికన నియామకాలు చేపట్టాయని చెప్పారు. యువత ఆకాంక్షల మేరకే స్కెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు సీతక్క. వాయిదా వేయాలని కొందరు కోరుతున్నా అందరి ప్రయోజనం కోసం నిర్వహించక తప్పదని చెప్పారు. ఉద్యోగాల భర్తీ ఇక్కడితో ఆగిపోలేదని, నిరుద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు సీతక్క. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు. ఇక ఏటేటా నోటిఫికేషన్లు వస్తాయన్నారు. రాజకీయ నిరుద్యోగులు యువతను రెచ్చగొట్టడం మానుకోవాలని సూచించారు. 9.5 ఏళ్లుగా నోటిఫికేషన్లు ఇవ్వక నిరుద్యోగులకు ఊరిపోసింది మీరే అంటూ ఆరోపించారు. 10 ఏళ్లుగా గ్రూప్ 1, 7 ఏళ్లుగా డిఎస్సి ఎందుకు ఇవ్వలేదన్నారు సీతక్క. ఉద్యోగాలని నమ్మించి వాయిదాలు, పేపర్ లీక్లతో నిండా ముంచారని మండిపడ్డారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రతిపక్షాలు ఆటలాడొద్దని సూచించారు మంత్రి సీతక్క. ఈ మేరకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 9.5 ఏళ్లుగా నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ఇప్పుడు పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేం లేదని, అభ్యర్థులే నష్టపోతారని అన్నారు. 10 ఏళ్లుగా లక్షలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకున్న వారు ఆగం అవుతారని సూచించారు. పెంచిన ఏజ్ లిమిట్ కూడా పోతుందని సూచించారు. ఉపాధ్యాయులు లేక విద్యార్థులకు ఇబ్బందులున్నాయన్నారు. ఏళ్ల తరబడి భర్తీలు లేక పలు శాఖల్లో సేవలు ఇబ్బందిగా మారాయన్నారు. అందుకే యుద్ధ ప్రాతిపదికన నియామకాలు చేపట్టామని చెప్పారు. యువత ఆకాంక్షల మేరకే స్కెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు సీతక్క. వాయిదా వేయాలని కొందరు కోరుతున్నా అందరి ప్రయోజనం కోసం నిర్వహించక తప్పదని చెప్పారు. ఉద్యోగాల భర్తీ ఇక్కడితో ఆగిపోలేదని, నిరుద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు సీతక్క. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు. ఇక ఏటేటా నోటిఫికేషన్లు వస్తాయన్నారు. రాజకీయ నిరుద్యోగులు యువతను రెచ్చగొట్టడం మానుకోవాలని సూచించారు. 9.5 ఏళ్లుగా నోటిఫికేషన్లు ఇవ్వక నిరుద్యోగులకు ఉరిపోసింది మీరే అంటూ ఆరోపించారు. 10 ఏళ్లుగా గ్రూప్ 1, 7 ఏళ్లుగా డిఎస్సి ఎందుకు ఇవ్వలేదన్నారు సీతక్క. ఉద్యోగాలని నమ్మించి వాయిదాలు, పేపర్ లీక్లతో నిండా ముంచారని మండిపడ్డారు.